పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము 19వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాము. ఈనాటి మొదటి పట్టణములో ఏలియా ప్రవక్త అద్భుతమైన రీతిలో దేవుడు ప్రసాదించిన రొట్టెను ఆహారముగా భుజించి దాని బలముతో 40 రాత్రులు పగలు ప్రయాణము చేసి దేవుని కొండ అయిన హోరేబును చేరుకున్నటువంటి ఉదంతాన్ని మనకు తెలియపరుస్తూ ఉంది. ఈనాటి 2వ పట్టణములో మానవులైన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క అపారమైన ప్రేమను, కరుణను, దయను, క్షమాపణలను గుర్తు చేసుకొని తన మహిమకు ఘనతకు తగిన విధముగా ఆయన ఆజ్ఞలను అనుసారముగా జీవించి ప్రతి ఒక్కరూ ప్రేమ, క్షమాపణ, ఐక్యముతో కలిసిమెలిసి ఒక సంఘముగా, కుటుంబముగా, దేవుని యొక్క బిడ్డలుగా పోలి జీవించాలని పునీత పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారు. ఈనాటి సువిశేష పట్టణములో మానవులైన మనము అనుదిన జీవితములో జీవిత మనుగడ సాగడానికి, జీవించడానికి, గమ్యం చేరడానికి, శక్తిని బలాన్ని పొందడానికి ఆహారము ఎంత అవసరమో అలాగే మానవులైన మనము శారీరకముగా, మానసికముగా, ఆధ్యాత్మికముగా బలమును, శక్తిని పొందడానికి క్రీస్తు అనే శరీరమైన ఆధ్యాత్మిక జీవాహారము ఎంతో అవసరము అని మనకి తెలియపరుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, జీవితం దేవుడు వసిగిన గొప్ప బహుమానం. ఈ మానవ జీవితం దేవుడు ఇచ్చాడు కనుక తిరిగి ఆయన మాత్రమే తనకు అవసరమైనప్పుడు తీసుకుంటాడు. అప్పటిదాకా మన జీవితం ఆగదు. కొన్నిసార్లు మన అనుదిన జీవితములో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, కష్టాలు, శోధనలు, వేదనలు వలన మన జీవన ప్రయాణము, జీవిత యాత్ర భారముగా అనిపించిన మనిషి తన జీవిత ప్రయాణాన్ని తన చేతుల్లోనికి తీసుకోజాలడు. దేవుడు స్పందించే వరకు మనిషి తన ప్రయాణ భారము అయినా ముందుకు కొనసాగించాలి అని తెలియచేస్తూ ఉంది. ఇదే సన్నివేశము ఏలియా ప్రవక్త విషయంలో మనము తెలుసుకోబోతూ ఉన్నాము. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనము నుండి 8 వచనములు. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దములో ఇశ్రాయేలీయులను పాలించిన ఆహాబు రాజు ఫెనీషియా దేశము నుండి అన్యమతస్థురాలు యెజెబెలు రాణిని పెండ్లి చేసుకున్నాడు. అన్యజాతీయురాలైన యెజెబెలు రాణి ఇశ్రాయేలు దేశములో బాలు మతాన్ని ప్రవేశపెట్టింది. బాలు ఆరాధనని ప్రోత్సహించింది. బాలు దేవుణ్ణి పూజించాలని ఆహాబు రాజును, ప్రజలను బలవంతం చేసింది. కనుక తమ రాణి అయిన యెజెబెలు దేవుడు, బాలు దేవతలను పూజించారు. అటువంటి పరిస్థితులలో ఏలియా ప్రవక్త నిజమైన దేవుడైన యావేను మాత్రమే పూజించాలని హెచ్చరించాడు. అప్పుడు ఏలియా ముందుకు వచ్చి, ఎన్నాళ్ళని మీరు 2 దైవములను పూజింతురు? యావే దేవుడిని అతనిని పూజింపుడు, బాలు దేవుడిని అతనిని పూజింపుడు అని పలికెను. కానీ ప్రజలు ఒక్క పలుకు అయినా పలకలేదు. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము. తరువాత 450 మంది బాలు ప్రవక్తలతో పోటీపడి యావే ప్రభువే నిజమైన దేవుడని నిరూపించి చంపిస్తాడు ఏలియా ప్రవక్త. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనము నుండి 40 వచనాలలో మనం చూడవచ్చు. ఏలియా ప్రవక్త ఉదంతం, అతడు బాలు ప్రవక్తలను చంపించిన తీరు ఆహాబు రాజు తన భార్య యెజెబెలు రాణికి వివరించగా
ఆమె కోపముతో ఏలియా వద్దకు ఓ దూతను పంపి, నీవు మా ప్రవక్తలను వధించినట్లే రేపాటికి నేను నిన్ను వధింపనేని దేవదూతలు నా ప్రాణములనే బలుకొందురుగాక అని శపథం చేసింది. ఆ యెషెబేలు రాణి శపథానికి భయపడి ప్రాణభయముతో, ప్రాణాలపై ఆశతో తన సేవకుణ్ణి తీసుకొని ఏలియా పారిపోయి యోదియాలోని బెరిషెబా పట్టణంలో చేరుకొని తన సేవకుణ్ణి అక్కడ విడిచిపెట్టి తాను ఒక్కడే అరణ్యములో మరో రోజు ప్రయాణం చేశాడు. ఇదే అంశాన్ని ఈనాటి మొదటి పట్టణంలో రాజుల మొదటి గ్రంథములో 19వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలలో గ్రహించబడినది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఏలియా ప్రవక్త శారీరకముగా అలసి సొలసి నిరాశ నిస్పృహలకు లోనై నీరసించడాన్ని మనము మొదటి పట్టణంలో గమనిస్తూ ఉన్నాము. శారీరక భారము కంటే ఎక్కువగా ఏలియా ప్రవక్త మానసికముగా మరి ఆధ్యాత్మికంగా కృంగిపోతూ ఉన్నాడు. ఏలియా ప్రవక్త అంతగా అలసిపోవడానికి కారణం అతడు తాను చేసిన మంచి పని నుండి దూరముగా పారిపోవడము. ఆయన ప్రాణభీతికి, భయానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఇశ్రాయేలులను యావే వైపు మరలించాలన్న కృషి నిశ్చయముతో దేవుని మీద భారం వేసి 450 మంది బాలుదేవుని ప్రవక్తలను వధించాడు. ఇక ప్రజలు యావేనే పూజిస్తారని, గౌరవిస్తారని, స్తుతిస్తారని, శ్లాఘిస్తారని, మహిమపరుస్తారని, ఘనపరుస్తారని భావించారు. తాను చేసిన ఆ పనికి ఇశ్రాయేలుల రాజు మద్దతు దొరుకుతుంది అని అనుకున్నాడు. కానీ ఆయన తన భార్య యెషెబేలు రాణి వైపే ఉండటము, తన్నును చంపుతానని ఆమె బెదిరించటము వలన తాను ఇశ్రాయేలుల కొరకు చేసిన శ్రమంతా వ్యర్థమేనని భావించి చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ప్రభు, ఈ బాధలు ఇక చాలు, నా ప్రాణములను తీసుకొనుము, మా పూర్వుల వలె నేనును జీవమును విడిచెదను, ఇక చాలును అని ప్రార్థించెను. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనము. ఆ నిరాశతోటే రేగు చెట్టు కింద పడుకొని నిద్రించాడు. అంతలో దేవదూత ఆయనను తట్టి లేపగా, దూత ఆదేశం ప్రకారం అద్భుతముగా అనుగ్రహించబడిన రొట్టెను తిని నీళ్లు త్రాగి ఆ ఆహార బలముతో 40 రోజులు రాత్రి పగళ్ళు నడిచి దేవుని కొండ అయిన హోరేబుకు చేరుకున్నాడు. హోరేబు పర్వతం మరో పేరు సీనాయి పర్వతం. ఈ పర్వతం మీదేనే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం నిబంధనలను పాటించినట్లు అయితే ఇశ్రాయేలీయులు తనకు బిడ్డలవుతారు అని, అటు వారిని దేవుడు కలకాలం కాపాడుతారని తెలియచేస్తూ ఉన్నారు. పూర్వ వేదములో సీనాయి పర్వతం దేవుని పర్వతముగా ప్రసిద్ధి చెందింది. అంటే ఏలియా ప్రవక్త తన గమ్యమైన దేవుణ్ణి చేరుకోగలిగాడు. ఆ గమ్యం ఎలా చేరుకోగలిగాడు అంటే, అద్భుత విధముగా దేవుడు ప్రసాదించిన రొట్టె తిని నీళ్లు త్రాగడం వల్ల. ఈ రొట్టె నీళ్లు ముందు ముందు యేసుక్రీస్తు శరీర రక్తాలను సూచిక. దేవదూత బలవంతముగా ఏలియా ప్రవక్తకు రొట్టెని తినిపించడము, నీటిని త్రాగించడము ద్వారా ఆత్మబలమును, ఆత్మ సంతృప్తిని పొందుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఒక మంచి పని, మంచి కార్యములు దేవుని కొరకు చేసినప్పుడు ఎన్నో హింసలు, బాధలు, కష్టాలు ఎదురవుతాయి. అప్పుడు మనము అలసిపోయిన, కృంగిపోయిన దేవుని మీద మాత్రము నమ్మకమును, విశ్వాసమును ఉంచి
ఆయన మీద ఆధారపడితే దేవుడు మన అనుదిన జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తారు. ఈ ఏలియా ప్రవక్త జీవితంలో అద్భుతం చేసిన విధముగా మనము కూడా క్రీస్తు ప్రభుని యొక్క దివ్యాహారమును భుజించి ఆధ్యాత్మికంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్. రెండవ పట్టణము, ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 30వ వచనము నుండి మరియు 5వ అధ్యాయము 2వ వచనం నుండి గ్రహించబడినది. ఈనాటి రెండవ పట్టణములో పునీత పౌలు గారు ఎఫెసీయులకు గుర్తు చేస్తూ, జ్ఞానస్థానం స్వీకరించిన ప్రతి దేవుని బిడ్డ దేవుని యొక్క అపారమైన ప్రేమ, కరుణ, దయ, క్షమాపణలతో జీవించాలని, దేవుడు ఏ విధంగా అయితే తన కరుణతో క్షమిస్తూ ఉన్నాడో మానవులైన మనము కూడా ఒకరినొకడు క్షమించుకోవాలని, అలాగే ప్రతి ఒక్కరూ ప్రేమతో అందరినీ ఆదరిస్తూ సహాయం చేస్తూ ఐక్యతతో జీవించి దేవుని ఆజ్ఞలను పాటించాలని పునీత పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 31 నుండి 32 వచనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుడి దగ్గర నుంచి ఆయన కారుణ్యము, క్షమాపణ, ప్రేమ, గుణగణాలు అన్నీ పొందుకోవాలి అంటే మనము క్రీస్తుని అనుసరించాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభువే స్వయముగా తండ్రి దేవుణ్ణి అనుసరిస్తూ తండ్రి దేవునికి విధేయులుగా జీవించారు. ఆ క్రీస్తు ప్రభు ద్వారానే తండ్రి భగవానుడు వారిని కరుణతో క్షమించారు, ప్రేమతో ఆదరిస్తూ ఉన్నారు. కనుక క్రీస్తు ప్రభువు ఏ విధముగా మానవులను ప్రేమించి వారి కోసము తనను తాను తండ్రి దేవునికి తన శరీరాన్ని సువాసనలతో కూడిన అర్పణగాను బలిగాను సమర్పించుకున్నారో, అదే విధముగా క్రైస్తవులైన దేవుని బిడ్డలమైన మనము విశ్వాసులు కూడా ఒకరినొకరు సహాయం చేసే త్యాగాల ద్వారా వారి పట్ల మనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ ఉండాలి. ఎఫెసీయులకు రాసిన లేఖ 4:30లో కూడా మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఎవరైతే క్రీస్తు ప్రభుని అడుగుజాడల్లో జీవిస్తారో అలా జీవించడం ద్వారా తండ్రి దేవుణ్ణి అనుసరించే దేవుని బిడ్డలు తమలో ఉన్న పవిత్రాత్మకు విచారము కలిగించరు. తమపై దేవుడునకు గుర్తుగా ఉన్న పవిత్రాత్మను తమ సంపూర్ణ రక్షణకు గుర్తుగా నిలిచెను. పునీత పౌలు గారు ఇలా అంటున్నారు, యేసు ప్రభువు శిలువపై సమర్పించిన ఆత్మ బలియాగము ఆయన త్యాగానికి, రక్షణమునకు, మోక్షమునకు సజీవుడైన క్రీస్తు దివ్య సప్రసాదమునకు గుర్తుగా నిలుస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరము దేవుని ప్రియమైన బిడ్డలముగా ఆయనను పోలి జీవించాలి. మనమందరము ఈ లోక ఆశలను, వ్యామోహాలను, క్రోధమును, కోపమును, అసూయను వదిలి నూతన బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. సువిశేష పట్టణము, యోహాను సువార్త 6వ అధ్యాయము 41 నుంచి 51 వచనముల నుండి గ్రహించబడినది. ఇంతకుముందు యేసు ప్రభువు అద్భుతమైన రీతిలో 5,000 మందికి ఆహారమును ప్రసాదించి వారి శారీరక ఆకలి దప్పులను తీర్చిన ప్రభువు ఇప్పుడు వారి ఆధ్యాత్మిక ఆకలిని తీర్చుటను గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమును అని యేసు చెబుతూ ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనము. అందులకు యూదులు గొనుక్కొనసాగిరి, ఇతడు యోసేపు కుమారుడగు యేసు కాదా? అతని తల్లిదండ్రులు మనము ఎరుగమా? అట్లయినా తాను పరలోకము నుండి దిగివచ్చితినని ఇట్లో చెప్పగలడు అని చెప్పుకొనసాగిరి. యోహాను సువార్త 6:42వ వచనము. ఇక్కడ ప్రభువు మాటలను అర్థం చేసుకోలేకపోయారు. వారి మనసులు అంధకారములో మునిగిపోయాయి. యేసు మాటలను ఆలకించక ఆయనను ప్రశ్నించాలని చూశారు. వారి హృదయ కాఠిన్యత వలన వారు సత్యమును గ్రహించలేకపోయారు. మనలో చాలామందిమి
ఇలా ప్రవర్తిస్తూ ఉంటాము. కథోలిక బోధనలను, వాక్యమును బైబిల్లో చదవక, ధ్యానము చేయక, ఆలకించక, పఠించక, అర్థం చేసుకొనకుండా తప్పులు పట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. అధికారమును, సిద్ధాంతాలను ప్రశ్నించడానికి, సవాలు చేయడానికి సిద్ధముగా ఉంటాము. పరిశుద్ధాత్మ స్వరమును ఆలకించడానికి సిద్ధముగా ఉండాలి. కనుక కొన్నిసార్లు మౌన ధ్యానము ఎంతో అవసరము. మౌనంగా ఉన్నప్పుడే దేవుని స్వరమును వినగలము. మనం విన్న దానిని ప్రార్థనాపూర్వకముగా ధ్యానించగలము. ఆ ధ్యానములో ఉన్న సత్యములను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రభు పలికిన మాటలకు అర్థమేమిటి అంటే, తండ్రి దేవుడు మనకు నిత్య జీవమును వసుకుటకు, మనతో వశము చేయుటకు యేసును మన మధ్యలోనికి పంపారు. అందుకే యేసు దివ్య సప్రసాదమును స్థాపించారు. దివ్య పూజా బలి ద్వారా క్రీస్తు మనతో వశము చేయుచున్నారు. కనుక క్రీస్తు సాన్నిధ్యమును మనము అనుభవించాలి అంటే ప్రతిరోజు దివ్య పూజ బలిలో పాల్గొనాలి. దివ్య సప్రసాదమును స్వీకరించాలి. సేవా కార్యములు చేయాలి. ప్రార్థన చేయాలి. దేవునికి కృతజ్ఞులమై జీవించాలి. దివ్య పూజలో తన శరీర రక్తముల ద్వారా మనకు రక్షణను, జీవమును, శక్తిని వసుకుతూ ఉన్నారు. అందుకే జీవాహారమును నేనే, దీనిని భుజించిన వారు మరణింపరు, వారు నిరంతరము జీవించును అని యోహాను సువార్త 6వ అధ్యాయము 48 నుంచి 51 వచనాల్లో తెలియజేస్తూ ఉన్నారు. మనమందరము పైకి వెదకాలని చూస్తాము. ఇతరుల కన్నా ఎంతో ఎత్తులో ఉండాలని ఆరాటపడతాము, పోరాటపడతాము. ఎత్తు ఎదిగిన తర్వాత కింద వారిని చిన్న చూపుతో చూస్తాము. కానీ దైవకుమారుడు మన కోసం పరలోకము నుండి క్రిందికి దిగివచ్చారు. తనను తాను రిక్తిని చేసుకొని మనతో సమానముగా నిలిచారు. మన కోసము జీవాహారముగా మారారు. మానవాళిని ఆకలి దప్పులను తీరుస్తూ ఉన్నారు. ప్రజలు మెస్సయ్య అభిషిక్తుడు పరలోకం నుండి దిగివస్తారని ఎదురు చూశారు. నేనే ఆయనను అని ప్రభువు తెలియచేశారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనము మరియు 28వ వచనము. వారు విశ్వసింపలేకపోయారు. ఈయన ఎక్కడివాడో మనము ఎరుగుదము, కానీ క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వచ్చినో ఎవరికి తెలియదు అని పలికెను. యోహాను సువార్త 7వ అధ్యాయము 27వ వచనములలో మనకి తెలియపరుస్తూ ఉంది. కనుక క్రీస్తునందు విశ్వాసము ఎంతో ప్రాముఖ్యము. నన్ను విశ్వసించిన వారు నిత్య జీవమును పొందును అని ప్రభువే స్వయముగా తెలియచేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనములో తనను విశ్వసించు వారికి నిజమైన శాశ్వతమైన ఆహారమును వసుగును. అందుకే క్రీస్తు భగవానుడు తెలియచేస్తున్నాడు కదా, వినుము, నేను ద్వారం వద్ద నిలుచుని తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరిచిన లోనికి వత్తును, వానితో భుజింతును, అతడు నాతో భుజించును అని దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనములో పలుకుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్కు శరీరధారి అయినట్లుగా క్రీస్తు శరీరము మన కోసము జీవాహారముగా మారుతూ ఉన్నది. ఎంత అద్భుతం, ఎంత గొప్ప వరం! క్రీస్తు వలె మనము కూడా ఇతరులకు ఆహారము కావలను, అనగా ఇతరులు జీవితాలను నిర్మాణాత్మకముగా, పరిశుద్ధముగా, ఆధ్యాత్మికముగా పోషించుటకు మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు పొందుకుంటాము. ఆమేన్.